విజయవాడలో ఏపీ మంత్రి లోకేష్ మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. అంటే మేము మన లెక్కలు తీస్తే 2014 ముందల 5,000 కోట్ల మెటీరియల్ కాంపోనెంట్ రిటర్న్ వెళ్ళిపోయింది. 5,000 కోట్ల మెటీరియల్ కాంపోనెంట్ రిటర్న్ వెళ్ళిపోయింది. 5,000 కోట్ల మెటీరియల్ కాంపోనెంట్ అంటే దాదాపు ఎంత కాదన్నా మనం ఒక 7,500 కిలోమీటర్ల నుంచి 8,000 కిలోమీటర్ సిమెంట్ రోడ్ వేసుకుని ఉండే. 23,000 కిలోమీటర్లు ఇంకా పెండింగ్ ఉన్నాయి. దాంట్లో 8,000 వేసేసుకుని ఉండే. ఎవడు పట్టించుకునే నాదుడు లేడు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాతనే పట్టించుకోవడం జరుగుతుంది. మన తెలుగుదేశం పార్టీ స్థాపించిన తర్వాత 83 నుంచి ఇప్పటి వరకు కూడా చూసినా పల్లెటూరులో అభివృద్ధి చెందినాయంటే అది తెలుగుదేశం పార్టీ హయాంలోనే చెందినాయి తప్ప ఇంక వేరే వాళ్ళు ఎవ్వరు పాలన కాదు. ఆనాడు ఫుడ్ ఫర్ వర్క్ కింద ఏమి నిధులు తీసుకొచ్చి యుద్ధ ప్రాతిపదికన మనం చేసుకున్నాం. ఇప్పుడు గ్రామాల్లో కూస్తో కాస్త స్కూల్ బిల్డింగ్స్ ఉన్నాయి. ఏమిటంటే అది కూడా మన గతంలో మనం అధికారులు ఉన్నప్పుడే అవి చేసుకుంటాం తప్ప ఇప్పుడు చేసిన ఏం కావు. ఇది 10 సంవత్సరాలు 2004 నుంచి 2014 చేసిన ఏమీ కావు. ఇప్పుడు అంగన్వాడీ బిల్డింగ్స్ మనమే కడుతున్నాం, గ్రామ పంచాయతీ బిల్డింగ్లు మనమే కడుతున్నాం. సో గ్రామాల అభివృద్ధి ఎప్పుడు చెందినా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలోనే చెందుతుంది తప్ప వేరే ఏ ప్రభుత్వంలో అవదు. ఇంకో పక్కన చెప్పాలి, నేను మంత్రి అయినంటేనే జనరల్గా అందరూ ఏం చేస్తాం, అమ్మకో అంటే నేను నాకేసో బ్రహ్మనికో ఫోన్ చేసి ఇట్లా మంత్రి అని అంటాం. నేను అట చేయాల డైరెక్ట్ తోమర్ గారికి ఫోన్ చేశా, కేంద్రంలో గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి చేసి, సార్ ఇట్లా నేను లోకేష్ని నేను ఇట్లా పలానా మంత్రి అయ్యాను అంటే నవ్వుతున్నారు. ఎస్ నాకు ఆంధ్రప్రదేశ్ తెలుసు, మీ గురించి విన్నాను అన్నారు. నవ్వుతున్నారు. ఎందుకు సార్ మీరు నవ్వుతున్నారంటే, మీ నాన్నగారు వచ్చినప్పుడు ఎప్పుడు వచ్చినా డబ్బులు తీసుకుని వెళ్ళిపోతాడు ఆయన. మిగతా రాష్ట్రాలు అసూయపడే విధంగా మీరు చేసుకుంటూ వెళ్తున్నారు, నువ్వు కూడా అది చేస్తావు కదా, నేను నవ్వుకుంటున్నానని చెప్పాడు ఆయన. అంటే కేంద్ర ప్రభుత్వంలో కూడా వాళ్ళు ఒప్పుకేసుకున్నారు, ఆంధ్ర రాష్ట్రానికి బాగా చేసుకుంటారు, ఎలాంటి ఇబ్బంది ఉండదని. ఇదే స్ఫూర్తిలో మనం ముందరికి వెళ్లాల్సిన అవసరం. కానీ ఇదే తరుణంలో ప్రతిపక్ష పార్టీ ఎంపీ గారు వైవి సుబ్బారెడ్డి గారు కేంద్ర ప్రభుత్వానికి ఒక ఉత్తరం రాశారు. సిమెంట్ రోడ్ల పేరుతో దుర్వినియోగం జరుగుతుంది, మీరు నిధులు ఆపండి అని లెటర్ రాస్తాం జరిగింది. అందుకే ఇప్పుడు నిధులు వస్తాం కొంచెం లేట్ అవుతుంది, వాస్తవంగా కొంచెం ఆలస్యం ఉంది. నేను వాళ్ళందరితో ఫాలోఅప్ చేస్తే మొన్న ఒక 700 కోట్లు రిలీజ్ చేశారు. అది తొందరగా మీకు వచ్చేసి ఉండాలి, రాకపోతే 2-3 రోజులు వస్తుంది. బాగా ఇబ్బంది పెట్టేస్తున్నారు. నేను అందుకంటే ప్రతిపక్ష పార్టీలు పెళ్లి చేయలేరు, వాళ్ళు చేతకంత వాళ్ళు చేయలేరు, ఒక పెళ్లి చేయలేరు, చేసిన పెళ్లి చెడగొట్టద్దు అంటున్నా. వాళ్ళు దానికి మనకొస్తున్నారు. ఉన్న పెళ్లిళ్ళు ఎట్లా చెడగొట్టాలి, వీళ్ళ ఇద్దరు మధ్యలో భార్య భర్తల మధ్యలో చిచ్చెట్టు పెట్టాలని చెప్పి ప్రయత్నిస్తున్నారు. ఎంత అన్యాయం కాదండి ఇది. సో మొదటి కార్యక్రమం ఇక్కడ సచివాలయంలో మేము పెట్టుకుంటాం జరిగింది. ఎప్పుడు పెట్టుకోలే పబ్లిక్ మీటింగ్ లాగా. నాకు చాలా ఆనందంగా ఉంది. మీరు అందరూ చాలా దూరం నుంచి వచ్చారు, 13 జిల్లాల నుంచి వచ్చారు. నేను ఒకటే ఒక హామీ ఇస్తున్నా, ఎన్నికలకి మనకి కరెక్ట్గా 2 సంవత్సరాల కన్నా ఒక నెల తక్కువ ఉంది. నా ఆలోచన ఒకటే, అన్ని గ్రామాల్లో మ్యాక్సిమం 90% సిమెంట్ రోడ్లు మనం పూర్తి చేసుకోవాలి. ఎందుకంటున్నానంటే 2019లో ప్రతిపక్ష నాయకులు కూస్తగాసు ఉన్న మిగిలిన నాయకులు వస్తారు ఓట్లు అడిగడానికి. మనం వేసిన రోడ్ల మీద నడవాలా, మనం వేసిన రోడ్ల మీద నడుస్తూ మన ఓట్లు అడగాల. వచ్చే ఒక్క సంవత్సరంలో 100% LED లైట్లు మేము వేస్తాం. స్టేట్ నుంచే ఫండ్ చేసి 100% LED లైట్లు వేస్తాను. దానికి ఎలాంటి సందేహం అవసరంలా. మన వేసిన లైట్లు కిందనే వాళ్ళు మళ్ళీ నడవాలా, రాత్రి ఆ వెలుతురులోనే నడవాలా, ఆప్షన్ ఉండదు. అదో కార్యక్రమం పూర్తి చేస్తాం. సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ నేను చూశాను ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరిలో చాలా అద్భుతంగా చేస్తున్నాయి కొన్ని గ్రామాలు. కృష్ణా జిల్లాలో నేను నిమ్మకూరు కూడా ఇప్పుడు యుద్ధ ప్రాతిపదికంగా పూర్తి చేయమన్నాను. చేసి వర్మీ కంపోజ్ ద్వారా మీరు డబ్బు సంపాదించవచ్చు పంచాయతీ కూడా. ఈస్ట్ గోదావరిలో కొన్ని పంచాయతీలు 15 లక్షల రూపాయలు సంపాదిస్తున్నాయండి సంవత్సరానికి. ఎవరు ఊహించారా? చెత్త నుంచి. అది మేము పూర్తి చేసుకోవాలా. 5,000 కన్నా ఎక్కువ పాపులేషన్ ఉన్నాయి, మీరు అండర్ గ్రౌండ్ డ్రైన్ పూర్తి చేయాలా. అది కంపల్సరీ, మీరు అది కూడా పూర్తి చేయాల్సిన అవసరం ఉంది మీ పైన. అట్లా అన్ని కార్యక్రమాలు ఒక పద్ధతి ప్రకారం మేము స్ట్రీమ్లైన్ చేసుకుంటూ వస్తాం. నేను ఈ 2 సంవత్సరాలు ముఖ్యమంత్రి గారు ఒక నిర్ణయించారు, ఇంటింటి కుళాయి ఇవ్వాలి. అది ముఖ్యమంత్రి గారు మొన్న కేబినెట్ మీటింగ్ ముందల మా రివ్యూ మీటింగ్లో చెప్పడం జరిగింది. నేను ఇరిగేషన్ శాఖతో నిన్నే మీటింగ్ పెట్టుకున్నా. మళ్ళీ మండే నేను మన మున్సిపాలిటీ శాఖతో కూడా కూర్చుని ఇంటిగ్రేషన్ చేసి మన పని మనం వాళ్ళ పని అట్లా కాకుండా వేసిన పైప్ లైన్ కెనాల్ ద్వారా ఎట్లా నీళ్ళు తీసుకుని అన్ని
పేదోడింటికి కూడా కుళాయి ఎట్లా ఇవ్వాలనేది ఒక కార్యక్రమం పెట్టుకుంటున్నాం. ఇది కూడా 2019 లోపల అన్ని ఇళ్ళు పూర్తి చేద్దామని, యుద్ధ ప్రాతిపదికంగా పూర్తి చేద్దామని. ప్రత్యేకంగా ఇక్కడ కృష్ణా ఈస్ట్ వెస్ట్ అయితే ఆల్రెడీ మీకు సిస్టమ్ ఉంది. సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్స్ దాదాపు అన్ని కట్టుకున్నారు, సోర్సెస్ కూడా బాగున్నాయి. ఇక్కడ తక్కువ ఖర్చుతో అన్ని పూర్తి కూడా చేసే అవకాశం ఉంది. అది 3 నెలల్లో పూర్తి చేద్దాం. ఒక నెల డిజైన్ తీసుకుని 3 నెలల్లో పూర్తి చేద్దాం. ఇవన్నీ మీకు ఎందుకు చెప్తున్నానంటే, పట్టణాల్లో ఏదైతే మనకి సౌకర్యాలు ఉంటాయో అవి మనం పల్లెటూరులో ఇవ్వాలి. పల్లెటూరులో ఏం తక్కువ కాదు. ఒక లక్ష్యంగా తీసుకుని అన్ని సౌకర్యాలు ఇస్తున్నాం. నేను ఇక్కడ కోరేది, ఇక్కడ ఉన్న సర్పంచులందరినీ, అదేవిధంగా ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న సర్పంచులందరినీ నేను కోరేది ఒకటే, మీ పంచాయతీ అభివృద్ధి మీ చేతుల్లో ఉంది. కేంద్ర ప్రభుత్వం నిధులు డైరెక్ట్ గా మీకు ఇస్తున్నాయి, మీకు వచ్చే ట్యాక్సులు మీకు వస్తున్నాయి. అది మీరు నరేగాతో జోడించి షార్ట్ ఫాల్, కన్వర్జన్ షార్ట్ ఫాల్ కూడా 300 కోట్లు మా దగ్గర నిధులు ఇచ్చారు, బడ్జెట్లో పెట్టారు. అంటే సిమెంట్ రోడ్లు అక్కడక్కడ షార్ట్ ఫాల్ ఉంటే ఇచ్చేదానికి అవకాశం కూడా ఇచ్చారు ముఖ్యమంత్రి గారు. 300 కోట్లు ఇచ్చారు. ఎంత జోడిస్తే ఎప్పుడు లేని విధంగా మనం అభివృద్ధి చేసుకోవచ్చు. 2019కి మీకు ఫైనాన్స్ కమిషన్ ద్వారా దాదాపు 2200 కోట్లు వస్తాయి. 2200 కోట్లు సర్పంచులకు వస్తాయి. ఇంకో పక్కన ట్యాక్స్, పంచాయతీ ట్యాక్స్ కానివ్వండి, నాన్ ట్యాక్స్, ఇప్పుడు వర్మీ కానివ్వండి, అన్ని చూస్తే దాదాపు ఇంకో 1000 కోట్లు వచ్చేదానికి అవకాశం ఉంది. అంటే 3200 కోట్లు. యావరేజ్గా తీసుకుంటే 25 లక్షలు వస్తుందండి పంచాయతీకి. యావరేజ్గా 25 లక్షలు. చిన్న పంచాయతీలు అంటే ఒక 10 లక్షలు వస్తాయి. ఇంకా పెద్ద పంచాయతీలు అంటారా ఆల్రెడీ కోట్లు సంపాదిస్తున్నారు, దానికి ఇంకా 2 రెట్లు ఎక్కువ సంపాదిస్తారు. అంటే ఇది ఎందుకు చెప్తున్నానంటే, ఎప్పుడు ఊహించిన విధంగా నిధులు వస్తున్నాయి. ఒక పద్ధతి ప్రకారం మనం ఇప్పుడు ఖర్చు పెట్టాలా, కన్వర్జెన్స్ తీసుకురాలా. మీకు భారం లేకుండా ఎల్ఈడి లైట్లు కూడా బిగించేస్తున్నాయి. ఎందుకంటే మీకు ఎక్కువ భారం అనేది లైట్స్. అది కూడా నేను ఒక యుద్ధ ప్రాతిపదికగా పూర్తి చేయమని చెప్తున్నా. సో మీకు పెద్ద ఖర్చు ఉండదు ఇంకా. కానీ మీరు ఇప్పుడు చేయాల్సింది ఏంటంటే, ముఖ్యమంత్రి గారు ఆలోచన, ప్రతి కుటుంబానికి నెలకి 10,000 రూపాయలు ఆదాయం కల్పించాలి.